బిగ్ బాస్ వీడియోస్ లైవ్ ఎలాగో మా టీవీ వాళ్ళు ఏమీ పోస్ట్ చేయరు కదా, మనం పోస్ట్ చేసుకోవచ్చా? భలే భలే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఏంటంటే వీళ్ళ డౌట్, లైవ్ వీడియోస్ లైవ్ ప్లే మనకి 24 అవర్స్ లైవ్ వస్తుంది కదా, సో అందులో నుంచి తీసుకుని మనం యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అనేది వీళ్ళ డౌట్ అనమాట. వేరే ఎవరో పెడుతున్నారంటే చూసి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను, మీరు ఖాళీగా ఉండి యూట్యూబ్ కంటెంట్ ఏమీ లేక ఇట్లా వేరే ఛానల్ గురించే పెట్టాలి అన్న ఆలోచన మీకే ఉంటే, ఖాళీగా ఉండే మీకే, అసలు ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి? కాన్సెప్ట్ క్రియేట్ చేసిన వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? అది ఇప్పుడు మీరు వాళ్ళు పెట్టట్లేదు కదా అని మీరు పెడితే మీకు రైట్ ఉంది అట్లా ఏం కాదు. అసలు పెట్టకూడదు. ఇప్పుడు మీరు దాంట్లో ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీరు ఏమన్నా స్పాన్సర్షిప్ ఏమన్నా చేశారా? అసలు అసలు ఎందుకు మీకు ఏం రైట్ ఉంది అది పెట్టడానికి? అసలు ₹1 పెట్టారా మీరు దాంట్లో? అవన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. అవన్నీ రియాలిటీ షోస్ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి, వాళ్ళకి అన్ని కోట్లు వస్తున్నాయి కాబట్టి జనాలు చూడడం వల్ల చేస్తున్నారు ప్రతి ఇయర్ కూడా. ఎవరికి వాళ్ళు వీడియోస్ పెట్టేసుకుని వాళ్ళెవరో పెడుతున్నారు, వాళ్ళెవరో పెడుతున్నారు అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళెవరో వెళ్ళి చెరువులో దూకుతారు, మీరు కూడా వెళ్ళి దూకలేరు కదా. దాంట్లో కొంచెం ఆలోచిస్తారు కదా ఏంటనేది. ఇదైనా అంతే, మన ఓన్ వీడియో కాని వీడియో మీరు యూట్యూబ్లో పెట్టకూడదు. మీరు ఎలా అప్లోడ్ చేసినా స్ట్రైక్స్ వస్తాయి. ఒకవేళ మీకు వాచ్ అవర్స్ వచ్చినా రీయూజ్డ్ వస్తుంది. ఊరికి జస్ట్ బిగ్ బాస్ వచ్చింది అంటే టైం వేస్ట్ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అసలు కంటెంట్ పక్కన పడేసి ఎంతసేపు ఈ బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటారనమాట. మీరు చేయండి, తప్పులేదు. కనిపిస్తూ రివ్యూస్ చేయండి, లేదా ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పెట్టుకోండి. కానీ ఇమేజెస్ రిపీట్ అవ్వకూడదు. మినిమం ఎడిటింగ్ ఉండాలి దానికి. ఆ సోదంతా పడే కంటే కనిపిస్తూ చేసుకోవడం బెటర్ అనమాట రివ్యూస్. అది సో కనిపిస్తూ రివ్యూ చేసుకోవచ్చు, అంతేగాని మీరు ఆ వీడియోస్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇది యూజ్ చేయకూడదు. మరి ట్రోల్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారుగా, మీమ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారుగా. ఇది ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసినా కానీ వాళ్ళకి స్ట్రైక్స్ కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు ఆ షో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ షో పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటారు, కానీ ఎవరెవరు పెట్టారనే ఇదిలో ఏం కూర్చోరు కదా. దట్టు వీటికి ఏంటంటే ఆటోమేటిక్ డిటెక్షన్ ఉండదు. చూసినప్పుడు కంపల్సరీ స్ట్రైక్ వేసే రైట్ వాళ్ళకి ఉంటుంది అనమాట. ఈవెన్ 9 సెకండ్స్ లోపు ఉన్నా కానీ స్ట్రైక్ వేయొచ్చు. కంపల్సరీ స్ట్రైక్ వస్తుంది అని చెప్పలేము, కంపల్సరీ స్ట్రైక్ రాదని చెప్పలేము. కాపీ రైట్ స్ట్రైక్ వేసే రైట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని సెకండ్స్ యూజ్ చేశారనేది మ్యాటర్ కాదు. ఎట్లా చేసినా వాళ్ళకి రైట్ ఉంటుంది. ఎవరైతే కంటెంట్ ఓనర్ ఉంటారో వాళ్ళు స్ట్రైక్ వేయచ్చు. ఒకవేళ మీకు 3 స్ట్రైక్స్ ఒకటేసారి పడినాయి అనుకోండి, మొత్తం ఛానల్ ఎగిరిపోయినట్లే. ఇలా బిగ్ బాస్ పెట్టి ఏది అప్పటికప్పుడు ఇష్యూ రాలా, తర్వాత ఇష్యూ వచ్చిపోయిన ఛానల్ కూడా ఉంది. నాకు తెలిసిన ఒక ఛానల్లో 1 lakh పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు. మంచి కంటెంట్ పెడుతూ మధ్యలో ఈ బిగ్ బాస్ వీడియోస్ పెట్టేసరికి వాళ్ళు యూజ్ చేసింది కూడా జస్ట్ 2 to 3 సెకండ్ క్లిప్సే అంతే. బిగ్ బాస్ రిలేటెడ్ స్ట్రైక్ వేశారు. ఇమీడియట్గా ఏం రాలా, తర్వాత పోయినాయి ఛానల్స్. అది అలా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం వేరే కంటెంట్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బిగ్ బాసే కాదు, ఏ షో అయినా సరే, ఏ ఏదైనా సరే అసలు వేరే వాళ్ళ కంటెంట్ అనేది మన వీడియోస్లో యూజ్ చేయకూడదు. ఒకవేళ స్ట్రైక్ రాలేదు మీకు పెట్టిన వెంటనే అంటే, ఒక రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్లు. ఆ షోకి వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళు తెలివైన వాళ్ళు కదా. వాళ్ళేంటి, వ్యూస్ వచ్చినంతకాలం, మీ నుంచి బెనిఫిట్ వచ్చినంతకాలం ఉండనిస్తారు, తర్వాత రిమూవ్ చేసేస్తారు. ఏదైనా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. సో మన కంటెంట్ అంటూ కానిది మనం ఏది పెట్టకూడదు. నాట్ ఓన్లీ ఇదనే కాదు, మీరు ఏది పెట్టినా సరే మీ కంటెంట్ కాని కంటెంట్ మీరు పెట్టి మీరు సక్సెస్ అవ్వలేరు. అండ్ ఒకవేళ వాచ్ అవర్స్ వచ్చినా కానీ అది రీయూజ్డే వస్తుంది మీకు. ఇప్పుడు బిగ్ బాస్ టైంలో చూడండి, లాస్ట్ ఇయర్ కూడా చూశాను కదా నేను, ఎంతమంది వస్తారు రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేయండి అనేసి. అది అవ్వని కంటెంట్కి అవ్వదు కదా. సో పక్కన వాళ్ళు పెడుతున్నారు కదా అని మీరు ఏది చేయకండి. మీ కంటెంట్, మీ ఓన్ కంటెంట్ పైన ఫోకస్ చేయండి. కావాలంటే మీరు బిగ్ బాస్లోనే సంపాదించుకోవాలి అనుకుంటే బిగ్ బాస్ రిలేటెడ్ రివ్యూస్ చేసుకోండి. ఎపిసోడ్ రివ్యూస్ ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. కనిపిస్తూ చేయండి బెటర్.